ఫ్రెండ్షిప్ చేసేది గొప్ప వాళ్ళతో చేసేవాడిని. ఎందుకంటే ఆ లైఫ్ స్టైల్స్ అనేది ఆ రోజు మైండ్లో పడింది, ఈ రోజు వరకు నాకు కంటిన్యూ అవుతుంది. కమిషన్ కోసం కస్టమర్ని ఏదో ఇరికించకండి. నేను దాదాపు 1000 మందిని ట్రైన్ చేశాను, 1000 మంది హ్యాపీ కస్టమర్స్ ఉన్నారు. ఎదగాలి అంటే భూమాత అంత పేషెన్స్ ఉండాలి, ఆకాశం అంత ఆశ ఉండాలి. ఆర్మీ ఆఫీసర్ అయిన తండ్రి నుంచి అబ్బిన క్రమశిక్షణ, చదువులో గొప్పగా రాణించేందుకు దోహదపడ్డ కేంద్రీయ విద్యాలయం, ఎన్సీసీ క్యాడెట్గా ఉక్కులా మారిన శరీరం మనసు, వీధి దీపాల కింద చదువుకున్న పరిస్థితిలో లోపల రగిలిన లక్ష్యం. 12 ఏళ్లప్పుడే చిన్నాన్నకు సంబంధించి 6 వ్యాపారాలను నిర్వహించిన ఓ రేర్ రికార్డ్. మార్కెటింగ్లో MBA, ఆ తర్వాత డాక్టరేట్ కూడా అందుకున్న ఘనత. ఇది డాక్టర్ నంది రామేశ్వరరావు గారి జీవన ఆరంభం. ఆ తర్వాత అంతా ఎవరెస్ట్ శిఖరం. తొలినాళ్లలో హైదరాబాద్ సీతాఫల మండిలో ఇంటి కొనుగోలు లావాదేవీల్లో ఒక చేదు అనుభవం ఎదురైంది రామేశ్వరరావు గారికి. అవగాహన లేక జరిగిన తప్పిదం. ఇంత విద్యావంతుడైన తానే మోసపోతే సామాన్య మానవుడి పరిస్థితి? అక్కడ పడింది బీజం, మారింది జీవిత లక్ష్యం. ఈ ప్రయాణంలోనే 5,000 కోట్ల రూపాయల విలువైన సంస్థకు సీఈఓగా పనిచేసి ఆ సంస్థ పరపతిని పెంచిన అనుభవం వారిది. అలా అలుపెరగని స్ఫూర్తిదాయక ప్రయాణం సాగింది. లాట్ ఆఫ్ హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్. అంటే మాకు తెలియకుండా చదువుకునేవాడిని కానీ బిజినెస్లో ఎక్కువ వెళ్ళేవాడిని. సో దానివల్ల ఆ రోజే నేను ఒక సీడ్ వేసుకున్నాను. మనం అయితే ఒక 1000 crores కంపెనీకి CEO అవ్వాలి. అప్పట్లోనే వెరీ ఫులిష్ ఉంటుంది ఏమో చూస్తే, బట్ ఆ జూనియర్ లో వయసులోనే నేను మంచి సాధించాలి, వరల్డ్లో నాకు రికగ్నిషన్ రావాలి, మనం గుర్తుపట్టాలి అనే ఉద్దేశంతో ఆ బిజినెస్ అలా కంటిన్యూ అయిపోయిందండి. డాక్టర్ నంది రామేశ్వరరావు గారు గట్టిగా నిర్ణయించుకున్నారు, తాను ఒక ఉద్యోగి కాదు, 10 మందికి దశ దిశ చూపే చుక్కానిలా మారాలి అని, ఒక అడ్వైజర్లా కోచ్లా తన గమ్యం ఉండాలి అని. అనుకున్నదే తడవుగా వెంటనే ఒక టార్గెట్ నిర్దేశించుకున్నారు. 1,00,000 మందికి సరైన శిక్షణ ఇచ్చి వాళ్ళనందరినీ ఎక్స్పర్ట్ ఏజెంట్స్గా మార్చడం. ఇందులో భాగంగానే ఇప్పటికే 30,000 మందికి ట్రైనింగ్ ఇచ్చారు. అలాగే 25,000 మంది ఇన్వెస్టర్స్కి గైడెన్స్ అందించారు. రతన్ టాటా గారు ఏమన్నారంటే, ఇట్ ఈస్ నాట్ ఇంపార్టెంట్ how many bungalows you have, it is not important how many luxury cars you have, it is not important how much bank balance you have. What is important, how many people's life you have enriched in their career. అది ఇంపార్టెంట్. నేను తూచాగా అది ఫాలో అవుతాను. చూసుకుంటే కనుక రియల్ ఎస్టేట్ ఈజ్ రాకింగ్ అండ్ నెక్స్ట్ 10 years రియల్ ఎస్టేట్ ఈజ్ గోయింగ్ టు రాక్. ఎంటైర్ వరల్డ్ ఈజ్ లుకింగ్ హైదరాబాద్ as a రియల్ ఎస్టేట్ డెస్టినీ అండ్ మోడీ గారు ఈజ్ కన్సిడరింగ్ హైదరాబాద్ as a second capital or union territory. బయర్స్ కి సెల్లర్స్ కి వారధిగా నిలిచే రియల్ ఎస్టేట్ ఏజెంట్స్ ఎంటర్‌ప్రెన్యూర్స్ గా మారాలి. అప్పుడే రియల్ ఎస్టేట్ రంగం మరింత గొప్పగా రాణిస్తుంది అని సంకల్పించారు వారు. 5,000కు పైగా వీడియోల ద్వారా రియల్ ఎస్టేట్ తీరుతెన్నుల్ని విశదీకరిస్తూ కొనేవారికి సలహాలు, అమ్మేవారికి సూచనలు చేస్తున్నారు. ఈ వీడియోలు అన్ని ప్రముఖ శాటిలైట్ ఛానల్స్, యూట్యూబ్ ఛానళ్ల ద్వారా లక్షల మందికి చేరుతున్నాయి కూడా. కాలక్రమంలో తన లక్ష్యానికి మరింత చేరువవ్వాలన్న ఉద్దేశంతో మరో బలమైన అడుగు వేశారు. రియల్టర్ ఆక్సిజన్ అనే సొంత సంస్థ ఆవిర్భావం 2022లో పురుడు పోసుకుంది. ఈ సంస్థ లక్ష్యాలు స్పష్టం. 2030కి $1 ట్రిలియన్ సాధించే సత్తా ఉన్న స్థిరాస్తి రంగంలో వచ్చే 15 ఏళ్లలో 7.5 కోట్ల ఉద్యోగాల కల్పన. దేశవ్యాప్తంగా ఉధృతం కానున్న లావాదేవీలు, అందుకే ప్రిపేర్ చేస్తూ ఔత్సాహికులకు చక్కటి తర్ఫీదు. 70% ప్రాక్టికల్స్, 30% థియరీ ద్వారా పోటీ ప్రపంచానికి సన్నద్ధత. ల్యాండ్ ఓనర్స్, ఇన్వెస్టర్స్, బిల్డర్స్, మార్కెటింగ్ మధ్య వారధిగా కీలక పాత్ర. రెసిడెన్షియల్, కమర్షియల్ ప్రాపర్టీస్ కు సమాన ప్రాధాన్యత. ఇలా ప్రతి దశలోనూ కట్టుదిట్టమైన ప్రణాళిక అమల్లో పెట్టారు తమ రియల్టర్ ఆక్సిజన్ ద్వారా. బేసికల్ నేనేమంటే ఐ వాంట్ టు అప్లిఫ్ట్ ది బ్రోకర్స్ కమ్యూనిటీ. బ్రోకర్ అంటే ఎందుకు పనికిరాని కూడా వాడికి ఒక నాలెడ్జ్, ఒక పద్ధతి, ఒక రెస్పెక్ట్ ఇవ్వాలి, ఒక గుడ్ విల్ ఉంటుంది. నా ఉద్దేశం ఏంటంటే అన్ఆర్గనైజ్ రియల్ ఎస్టేట్ సెక్టర్ని ఆర్గనైజ్ చేయాలి అనేది ఫస్ట్. దీనివల్ల నా గోల్ ఏంటంటే కనీసం 1,00,000 మందిని రియల్ ఎస్టేట్ ప్రొఫెషనల్ లీడర్స్ని క్రియేట్ చేయాలి. డాక్టర్ నంది రామేశ్వరరావు గారు ఏ రోజు గుర్తింపు వెనుక పరుగు పెట్టలేదు, అవే వెతుక్కుంటూ వచ్చాయి. టాప్ 10 ఎమర్జింగ్ CEOస్లో ఒకరిగా లైఫ్ టైమ్ అచీవ్మెంట్, ఇంకా లెజెండరీ అవార్డ్. ఎన్నో బహుళజాతి సంస్థల నుంచి ప్రత్యేక ప్రశంసలు, మరెన్నో సంస్థలకు మెంటార్. స్థిరాస్తి రంగంలో, వ్యాపార రంగంలో నిష్ణాతులు పుట్టుకురావాలి అన్న ఏకైక లక్ష్యం, విలువలు మాత్రమే స్థాయిని పెంచుతాయన్న విశ్వాసం డాక్టర్ నంది రామేశ్వరరావు గారిని ప్రతిరోజు నవ యవ్వనంగా మారుస్తున్నాయి. ఈ పరిణామం రేపటి యువత భవితా మార్చబోతోంది. నా పని చేసుకుంటూ కొన్ని ఎప్పుడు రిజల్ట్స్ కోసం ఆశించలేదు. మనం చేసుకోతే రిజల్ట్ వస్తూనే ఉన్నాయి. ఎవ్రీ ఇయర్ బై ఇయర్ నేను పెరుగుతూనే ఉన్నాను, డెవలప్ అవుతున్నాను, డెవలప్ చేస్తున్నాను. ఐ వాజ్ ఆల్వేస్ ఎ టీమ్ ప్లేయర్ అండ్ లీడ్ బై ఎగ్జాంపుల్. అంటే మనం ఏదైనా చెప్తే మనం చేయగలిగేది చెప్పేవాళ్ళం, మనం బాస్ కదని ఏది పడితే అది చెప్పేవాళ్ళం కాదు. ఇప్పటికే ఎన్నో సంచలనాలకు కేంద్ర బిందువైన ఈ అలుపెరగని మెంటార్
రానున్న రోజుల్లో స్థిరమైన స్థిరాస్తి రంగానికి ఆశాకిరణం, విలువల వ్యాపారానికి ఆభరణం.